మన దగ్గరికి మనకు తెలిసిన వ్యక్తి వచ్చినప్పుడు అతన్ని కూర్చోమన్నప్పుడు అతనితో లేదా ఆమెతో ఫస్ట్ మాట్లాడే మాట ఏంటి? వారితో సంభాషించేటువంటి సంభాషణ. మనకు తెలిసిన వ్యక్తి మన బంధువు కనిపించి కూర్చోండి. మొదటిగా వారితో మాట్లాడే మాటలు ఏంటంటే, ఇప్పుడు అయిపోయారు ఇంతవరకు పూర్వకాలంలో నాకు బాగున్నారా, పిల్ల చెల్ల గుడ్డు గోత అందరూ బాగున్నారా అని అడిగేవాడు. అందరూ బాగున్నారు అనేవాడు. ఇప్పుడు అది కాదు, కూర్చోమని. ఏంటి వాళ్ళ ఇంట్లో గొడవ జరిగిందంటే ఏంటి? ఆ అమ్మాయి ఒక లవ్ చేసిందంట, వాడే ఇంకో దాన్ని లవ్ చేశాడంట అని ఆ వేరే కుటుంబాలలో విషయాలను, ఆ జరిగేటువంటి ఆ మాటలను వాటినే అడుగుతారు ఇప్పుడు. అవునా కదా? అయితే దాని గురించి వాడు చెబితే అది వింటూ వాళ్ళ ఇంట్లో భర్తకి భార్యకి ఇలా జరిగింది, భార్య ఇది చేసింది, భర్త అది చేశాడు, ఓ పెద్ద పెద్ద గొడవే జరిగింది, పెద్ద రగడే జరిగిందంటే అవునా అవునా అలా జరిగిందా అని వీళ్ళు దానికి కాస్త మసాలా దానికి దట్టించి ఇంకా 4 డైలాగులు వీళ్ళు, 10 డైలాగులు వాళ్ళు, అలా బొమ్మ మీద బొమ్మని ఎక్కిస్తారు అనేటువంటి సామెత సరిపోద్ది. ప్రియాదేవులారా, ఒక మాట పుడితే 100 మాటలుగా చిత్రపరిచేస్తారు. అయితే నేను మన సంఘానికి చెప్పే మాట ఏంటంటే, ఇదిగో మన సంఘస్థులు సంఘములో జరిగే క్రమాలు కావచ్చు, సంఘములో జరిగే కూడికలు కావచ్చు, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. తెలిసిన వారు తెలియని వారికి మీరు తెలియచేయండి, చెప్పండి. 3 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి అమ్మా, మీకు తెలుసో లేదో రండి, ప్రార్థనలో పాల్గొనండి. అదిగో పలానా శుక్రవారము ప్రత్యేక స్త్రీల సమాజ కూడికను మన సంఘంలో సిద్ధపరిచారు పాస్టర్ గారు, మీకు తెలుసో లేదో రండి అని మీరు తెలియచేయండి. దేవుని కార్యాల కొరకు, క్రమాల కొరకు అని చెబుతా ఉన్నా. అయితే ఇంతకాలానికి నా చెవికి ఒక వార్త వచ్చింది. అదేంటంటే, మొన్న గడిచిన ఆదివారం రోజు ఆరాధన